అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఎవరైనా దొంగ అకౌంట్లు పెట్టుకొని అసభ్య పదజాలాన్ని వాడినా లేకపోతే మార్ఫింగ్లు అవి చేసినా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాము, శిక్ష వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది, వాళ్లకు శిక్ష పడుతుంది అన్నారు. స్వాగతిస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరు తప్పు మాట్లాడినా, ఎవరు అసభ్యంగా మాట్లాడినా, ఎవరు మార్ఫింగ్లు ఎడిటింగ్లు పెట్టినా కానీ శిక్షార్హులే. దాంతో ఎటువంటి అనుమానాలు లేవో. అది ప్రజాస్వామ్యానికి మంచిది కూడా కాదు. కానీ ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి శిక్షలు అన్నవి సమానంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసమే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఇది చేస్తామంటే ఇంకా మీకంటే నవ్వుల పాలయ్యే వాళ్ళు ఎవరు ఉండరు. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన దాంట్లో కొన్ని విషయాలు నేను మీతో డిస్కస్ చేయదలుచుకున్నాను. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారే చెప్తారు, ఒకసారి వినండి. తర్వాత మనం చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ గారికి చెప్దాం, వారికి గుర్తు చేద్దాం. ఒకసారి వినండి. Again I repeat, freedom of speech does not mean freedom to abuse. I agree with you. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకుంది, మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుంది, మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకుంది. అదే ప్రజాస్వామ్యం, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఒకరిని తిట్టడం, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. సో 7 పాయింట్లను ప్రస్తావించాడు. ఆ 7 పాయింట్ల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఒకటి, ఒకరిని తిట్టడం. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎంతగా విమర్శించారో అందరం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను చెప్పు తీసుకొని కొడతా, రారా నా కొడకల్లారా అని మీరు మాట్లాడారు. మీకు ఫస్ట్ శిక్ష పడాలి. 2, డెత్ థ్రెట్స్ ఇవ్వడం. గొంతు పిసికి పీక నొక్కి పాడేస్తానరా మిమ్మల్ని అన్నాడు. అంటే గొంతు పిసికితే పీక నొక్కితే ఏమవుతుంది? చచ్చిపోతారు. అవి డెత్ థ్రెట్స్ కిందకే వస్తాయి. సో మీకు శిక్ష పడాలి. 3వది, ఆధారాలు లేకోకుండా ఆరోపణలు చేయడం. ఇంకా దాంట్లో మీకు ఒకటి కాదు, 100 శిక్షలు పడాలి మీకు. ఎందుకంటే 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు. ఇప్పటికేమైనా ఆచూకీ తెలిసిందా? లేకపోతే మీరు ఆ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో మీరు చెప్పగలరా? 4, మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడం అన్నారు. మీకంటే ఎవరు కూడా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గారు రోజా గారిని పట్టుకొని డైమండ్ రాణి నువ్వు కూడా మాట్లాడతావా, నీకు కూడా సమాధానం చెప్పాలన్నా, డైమండ్ రాణి అని మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మత విశ్వాసాలని రాజకీయాల కోసం వాడుకోవడం, అది పాయింట్ నెంబర్ 5. ఇంకా దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అసలు హిందువులే రెచ్చగొడుతున్నారు, కొంతమంది హిందువులే రెచ్చగొడుతున్నారని మీరే ఇంతకుముందు చెప్పారు. నాకు కులం లేదు, మతం లేదు, నేను చిన్నప్పుడే బ్యాప్టైజ్ అయ్యానని మీరే చెప్పారు. తర్వాత మీరే నేను అన్అపాలజెటిక్ సనాతని అని చెప్పేసి మీరే మతాన్ని రాజకీయాల కోసం వాడుకున్నారు. ఇంకా మీకంటే ఎవరు కూడా కులాల్ని మతాల్ని రాజకీయాలకు వాడుకున్న వాళ్ళు లేరు. సో పాయింట్ నెంబర్ 5 ప్రకారం కూడా మీకు శిక్ష పడాలి. మామూలు శిక్ష కాదు, చాలా పెద్ద శిక్షలే పడాలి మీకు, మీ చట్టం ప్రకారం, మీరు మాట్లాడే చట్టం ప్రకారం. నెంబర్ 6 and 7, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం. పవన్ కళ్యాణ్ గారు ముగించే ముందు ఒక వీడియో నేను చూపిస్తాను. హింస ఎట్లా ప్రేరేపితమవుతుంది, ఏ మాటలు మాట్లాడితే హింసను రెచ్చగొట్టే వాళ్ళం అవుతాము, ఒకరి ప్రతిష్టను ఎలా భంగం కలుగుతుందన్నది ఆ రెండిటి కోసం, మీకోసం మీరు మాట్లాడిన మాటలే, మేము మాట్లాడిన మాటలు కాదు, మీరు మాట్లాడిన మాటలే చూపిస్తాను. మీరేమన్నారండి? మొన్న పంతం నానాజీ అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ నా కొడుకు బస్తీ మే సవాల్ బంచత్ రమ్మని చెప్పు, ఆ నా కొడుకుని వాడు వీడు అని మాట్లాడితే మీరు మొన్న ఏదో నవ్వుతూ మాట్లాడుతూ మీరేమైనా అనుకున్నారేమో మాకు పంతం నానాజీ ఉన్నాడు అని. మరి మీరు పంతం నానాజీ మాట్లాడిన మాటల్ని మీరు వెనకేసుకొస్తూ మాకు ఏదైనా జరిగితే పంతం నానాజీ ఉన్నారని మీరు నవ్వుతూనే మాట్లాడారు అంటే, పంతం నానాజీ మాట్లాడిన మాటలను మీరు అభినందిస్తున్నారా? కాదు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు 7 పాయింట్లు మీరు చెప్పారు, 7 కూడా మీరు అతిక్రమించారు. 6, 7
ప్రతిష్టకు భంగం కలిగించడం, హింసను ప్రేరేపించడం. మీ ఒక నిమిషం వీడియో చూపిస్తాం, ఇంకా దానికంటే ఏది అవసరం లేదు హింసను ప్రేరేపించడానికి. ఒకసారి ఆ వీడియో చూడండి. పవన్ కళ్యాణ్ గారు మీకే చెప్తున్నా, ఒకసారి చూడండి. ఈ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? ఆ రీసౌండ్ వినండి ఆ పక్క నుంచి. చూసిపోతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. చెప్పు అటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి కమర్షియల్గా ఉందా? కొడకల్లారా హింసను ప్రేరేపించే మార్గం ఇది. ఇంకొకసారి గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, మంచి మాటలు, సన్నాసులారా, చాలా మంచి మాటలు. చవటల్లారా, తగ్గమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. నా సహనం ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. ఈ ఒక్క నిమిషం వీడియో చాలు పవన్ కళ్యాణ్ ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు జైల్లో పెట్టచ్చు. ఆయన ఏదో టాస్క్ ఫోర్స్ అంటున్నాడు కదా, ఆ టాస్క్ ఫోర్స్ను ఈ ఫైల్ చూడమని చెప్తున్నా. కాదు పవన్ కళ్యాణ్ గారు, డెత్ థ్రెట్స్, గొంతు పిసికి నొక్కి చంపుతా అన్నావు. డెత్ థ్రెట్, నా కొడకల్లారా, గూండాగాళ్ళారా, చవటల్లారా, దద్దమ్మల్లారా అన్నారు. వ్యక్తుల ప్రతిష్టకు భంగం కల్పించే విషయం అది. హింసను ప్రేరేపించడం. ఆ పక్క నువ్వు ఆ మాటలు మాట్లాడుతుంటే మీ జన సైనికులు ఎట్లా ఊగిపోయి కేకలేస్తున్నారు. అది హింసను ప్రేరేపించడం. రోజా గారిని డైమండ్ రాణి అన్నారు, అది మహిళల్ని అగౌరవపరచడం. ఆధారాలు లేకోకుండా మాట్లాడడం, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని. చేసేదంతా మీరు చేసి, నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు మీరు నిద్ర మేల్కొని మీరు ఏదో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ ఫ్రీడమ్ టు అబ్యూజ్ అంటున్నారు. నేను అది డే 1 నుంచి నేను పాటిస్తున్న పవన్ కళ్యాణ్ గారు. నేను ఏ రోజు మీలాగా ఊగిపోయి మాట్లాడలేదు, ఏ రోజు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయలేదు, ఏ రోజు చెప్పులు చూపించలేదు, ఏ రోజు మహిళల్ని అగౌరవపరచలేదు, నేను ఏ రోజు ఆధారాలు లేకోకుండా నేను మాట్లాడలేదు, ఏ రోజు కూడా అటువంటి పనులు నేను చేయలేదు. ఎందుకంటే రాజ్యాంగం పైన గౌరవంతో డే 1 నుంచి మేము మసులుకుంటున్నాం. మీరు మాట్లాడిన మాటలన్నీ మాట్లాడి ఈరోజు కూడా ఆ ప్రసంగం మొత్తము ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వార్నింగ్ ఇస్తానా అన్నట్లు తప్పితే, నా వీడియోల కింద, నా మెసేజ్ల కింద 100 మంది జన సైనికులు బూతులు మాట్లాడతారు. రేపటి నుంచి వాటన్నిటిని ట్యాగ్ చేసి మీ టాస్క్ ఫోర్స్ పంపిస్తాను. ఒక 100 పంపిస్తాను నేను. ఒక్కదానిపైనైనా కేసు మీరు బుక్ చేస్తారేమో, అప్పుడు చూద్దాం. అమ్మనా బూతులు తిట్టేటివే. నేనేదో విమర్శ చేస్తే నేనేమన్ను, అమ్మనా బూతులు తిడతారు కదా, అవి పెడతాను నేను. చూద్దాం ఎంతవరకు మీరు, మీ ప్రభుత్వము, మీరు యాక్షన్ తీసుకుంటారు. మేము కూడా చూస్తాం పవన్ కళ్యాణ్ గారు. కానీ మార్పు మంచిదే. ఫస్ట్ మారాల్సింది మీరు. మీ దగ్గర నుంచి మార్పు మొదలైతే అందరూ కూడా ఫాలో అవుతారు. జన సైనికుల్ని రెచ్చగొట్టి, పాపం అమాయకుల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేది మీరు. మీ బుద్ధి మంచిది కాదు పవన్ కళ్యాణ్ గారు. నేను చేసేది విమర్శనే. మీ బుద్ధి అస్సలు మంచిది కాదు. మీరు ఇటువంటి రాజకీయాలు చేయడం అస్సలు మంచిది కాదు. మాకు నచ్చట్లేదు. మేము విమర్శనే చేస్తున్నాం. మీది పద్ధతి బాగలేదు, ఇది విమర్శనే. తీసుకో, ఆ విమర్శను తీసుకో. మీకు ధైర్యం ఉంటే, మీకు విమర్శను మీరు తట్టుకోగలిగే శక్తి ఉంటే తీసుకోండి. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను పవన్ కళ్యాణ్ గారు. సాయి కృష్ణ లాకప్ డెత్ గురించి మాట్లాడితే, నేను హోమ్ మినిస్టర్ కాదు, నాకు సంబంధం లేని శాఖ అన్నారు కదా. ఇప్పుడు మీరు, నాకు తెలిసి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ అటవీ శాఖ మీ అధీనంలో ఉన్నాయనుకుంటాను. ఇప్పుడు సోషల్ మీడియా పైన టాస్క్ ఫోర్సు ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తుందండి? పంచాయతీరాజ్ శాఖనా, రూరల్ డెవలప్మెంటా, అటవీ శాఖనా? ఏ పరిధిలోకి వస్తుంది? సాయికృష్ణ గురించి మాట్లాడమంటే నా శాఖ కాదు అన్న వ్యక్తి ఈరోజు సోషల్ మీడియా గురించి మాట్లాడొచ్చా? నువ్వేదో చట్టాలు తీసుకురావచ్చా? ఏంది విడ్డూరం పవన్ కళ్యాణ్?
చెప్తాను కదా పవన్ కళ్యాణ్, నువ్వు సోషల్ మీడియాకి ఎక్కువ, మెయిన్ మీడియాకి తక్కువ. విమర్శను తీసుకునే శక్తి ఉంటే రాజకీయాల్లో ఉండు, లేదంటే నీ పని నువ్వు చేసుకో. అంతేగాని ప్రజలను భయపడిస్తా, బెదిరిస్తా, నేను అధికారంలో ఉన్నా కాబట్టి నేను చట్టాలు తీసుకొస్తా, అదే నేను అధికారంలో లేనప్పుడు అటువంటి అన్ని పనులు నేనే చేస్తా, కానీ నన్ను ఎవరేమనకూడదు, గొంతు విసుకుతా అంటే ఇది ప్రజాస్వామ్య దేశం. నియంతృత్వ పోకడలు పనికిరావు పవన్ కళ్యాణ్, గుర్తుపెట్టుకో.